సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఉస్మానియా యూనివర్సిటీ ఎంబీఏ సెమిస్టర్ 1 వాళ్ళ కోసం మార్కెటింగ్ మేనేజ్మెంట్ నుంచి టాప్ క్వెషన్స్‌లో ప్రతి యూనిట్ నుంచి 2 క్వెషన్స్ ఇచ్చాను గదా నేను. టాప్ 10 క్వెషన్స్ అని ఒక వీడియో చేశాను. సో, ఆ క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఎక్స్‌ప్లనేషన్ ఈ వీడియోలో చెప్తా. ఓకేనా? సో, టాప్ 10 క్వెషన్స్‌లో ప్రతి ఒక్క యూనిట్ నుంచి 2 క్వెషన్స్ ఇచ్చాను. సో, ఆ 2 క్వెషన్స్‌లో ఏదైతే యూనిట్ 1లో ఉన్న 2 క్వెషన్స్ ఉన్నాయో అవి ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో, యూనిట్ వైస్‌గా మనం సెపరేట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇది మీరు ఒకవేళ వింటే డైరెక్ట్‌గా ఎగ్జామ్‌లో రాయొచ్చు. ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. ఓకేనా? సో, ఇప్పుడు వినండి. ఇప్పుడు ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే, రైట్ ఇన్ డీటెయిల్ ద కాన్సెప్ట్ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్. రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్. సో, ఇక్కడ దీంట్లో చూసుకుంటే 2 పార్ట్స్ ఉన్నాయి. అంటే 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏంటి మార్కెటింగ్ మిక్స్ ఉంది. మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ ఉంది. సో, మార్కెటింగ్ మిక్స్ ఫస్ట్ చూసుకుందాం. సో, ఇక్కడ మార్కెటింగ్ మిక్స్ అంటే ఒక కంపెనీ తన మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడానికి యూజ్ చేసే కంట్రోలబుల్ మార్కెటింగ్ ఫ్యాక్టర్ కాంబినేషన్ అన్నమాట. సో, ఇక్కడ చూసుకోండి. మార్కెటింగ్ మిక్స్ రిఫర్స్ టు ద కాంబినేషన్ ఆఫ్ కంట్రోలబుల్ మార్కెటింగ్ వేరియబుల్స్ దట్ ఎ ఫర్మ్ యూజెస్ టు అచీవ్ ఇట్స్ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ ద టార్గెట్ మార్కెట్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ 4 పీస్ ఆఫ్ మార్కెటింగ్. ఇదన్నమాట. ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్ చూసుకుందాం ఫస్ట్. ఓకే. ఇక్కడ ఎలిమెంట్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొడక్ట్ అన్నమాట. ప్రొడక్ట్ రిఫర్స్ టు ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆఫర్డ్ టు ద మార్కెట్ టు సాటిస్ఫై కస్టమర్ నీడ్స్. ఇట్ ఇంక్లూడ్స్ క్వాలిటీస్, డిజైన్, ఫీచర్స్, బ్రాండింగ్, ప్యాకేజింగ్ అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీసెస్. అంటే ఇక్కడ చూసుకుంటే ఏంటి, ప్రొడక్ట్ అంటే కస్టమర్‌కి ఆఫర్ చేసే గూడ్స్ ఆర్ సర్వీసెస్. ప్రొడక్ట్ అంటే జస్ట్ ఆబ్జెక్ట్ కాదు. అది ఒక కస్టమర్‌కి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అన్నమాట. ప్రొడక్ట్‌లో ఏమేమి ఇంక్లూడ్ అయితే క్వాలిటీ, డిజైన్, ఫీచర్స్, బ్రాండ్ నేమ్, ప్యాకేజింగ్, వారంటీ, ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇదన్నమాట. ప్రొడక్ట్ స్ట్రాంగ్‌గా ఉంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటది. నెక్స్ట్ ప్రైస్ అంటే ఏంటి? ప్రైస్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మనీ కస్టమర్ పే ఫర్ ద ప్రొడక్ట్. ఇట్ ఇంక్లూడ్స్ ఇంక్లూజింగ్ ఇట్ ఇంక్లూడ్స్ ప్రైజింగ్ పాలిసీస్, డిస్కౌంట్స్, క్రెడిట్ టర్మ్స్ అండ్ అలవెన్సెస్. అంటే ఏంటి? ప్రైస్ అంటే కస్టమర్ ప్రొడక్ట్ కోసం పే చేసే అమౌంట్ అన్నమాట. ప్రైస్ డెసిషన్ చాలా సెన్సిటివ్‌గా ఉండాలి. ప్రైస్ ఎక్కువైతే కస్టమర్ కొనడు. ప్రైస్ తక్కువైతే కంపెనీకి లాస్ అన్నమాట. సో, ప్రైస్‌లో ఇంక్లూడ్ అయ్యేటివి ఏముంటాయి? ప్రైజింగ్ పాలిసీ, డిస్కౌంట్స్, క్రెడిట్ టర్మ్స్ అన్నమాట. సో, కరెక్ట్ ప్రైజింగ్ అంటే ఎప్పుడుంటది? ప్రాఫిట్ ప్లస్ ప్రాఫిట్ ప్లస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఇటు మనకు ప్రాఫిట్ రావాలి, కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి. అట్లనమాట. ఇక్కడ ప్లేస్ అంటే చూసుకుందాం. ప్లేస్ రిఫర్స్ టు ద డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీస్ దట్ మేక్ ద ప్రొడక్ట్ అవైలబుల్ టు కస్టమర్స్ అట్ ద రైట్ ప్లేస్ అండ్ ద రైట్ టైమ్. ఇట్ ఇంక్లూడ్స్ ఛానల్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ వేర్ హౌసింగ్. అంటే ఏంటి? ప్లేస్ అంటే షాప్ లొకేషన్ మాత్రమే గాదు. ప్లేస్ అంటే ప్రొడక్ట్‌ని కరెక్ట్ కస్టమర్‌కి కరెక్ట్ టైమ్‌లో, కరెక్ట్ ప్లేస్‌లో అవైలబుల్ చేయడం అన్నమాట. ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి దీంట్లో? డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, హోల్‌సేలర్స్, రిటైలర్స్, ట్రాన్స్‌పోర్టేషన్, వేర్ హౌసింగ్, ఇదన్నమాట. సో, ప్రొడక్ట్ దొరకకపోతే బెస్ట్ ప్రొడక్ట్ అయినా వేస్టే గదా! ప్రొడక్ట్ అవైలబిలిటీ లేకపోతే వేస్టే గదా! అట్లా. నెక్స్ట్ ప్రమోషన్. ప్రమోషన్ ఇంక్లూడ్స్ ద యాక్టివిటీస్ యూజ్డ్ టు కమ్యూనికేట్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ టు కన్స్యూమర్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అడ్వర్టైజింగ్, సేల్స్, ప్రమోషన్, పర్సనల్ సెల్లింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. అంటే ఏంటి? ప్రమోషన్ అంటే ప్రొడక్ట్ గురించి కస్టమర్‌కి తెలియజేయడం అన్నమాట. సో, ప్రమోషన్ లేకపోతే ప్రొడక్ట్ ఉంది వేస్ట్ గదా! సేల్స్ అవ్వవు గదా! అట్లా. ప్రమోషన్ మెథడ్స్ చూసుకుంటే ఏమేమి ఉంటాయి? అడ్వర్టైజింగ్, సేల్స్ ప్రమోషన్, పర్సనల్ సెల్లింగ్, పబ్లిక్ రిలేషన్స్ ఇవన్నమాట. సో, ప్రమోషన్ అవేర్‌నెస్ క్రియేట్ చేస్తదన్నమాట. అట్లా. నెక్స్ట్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ అంటే చూసుకోండి. మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ ఫోర్సెస్ దట్ ఇన్‌ఫ్లుయెన్సెస్ మార్కెటింగ్ డెసిషన్స్ అండ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అంటే ఏంటి? మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ చూద్దాం. మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ అంటే కంపెనీ మార్కెటింగ్ డెసిషన్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ ఫోర్సెస్. ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ ఫోర్సెస్ అన్నమాట. కంపెనీ ఫోర్సెస్‌ని కంట్రోల్ చేయదన్నమాట. కానీ అడ్జస్ట్ అవ్వాలి. సో, ఇక్కడ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ చూసుకుంటే ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. దీంట్లో ఎంప్లాయీస్, మేనేజ్మెంట్, కంపెనీ పాలిసీస్ అండ్ ఆర్గనైజేషనల్ కల్చర్ ఉంటది. సో, ఇక్కడ చూసుకోండి. ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే కంపెనీలో లోపల ఉన్న ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? ఎంప్లాయీస్, మేనేజ్మెంట్, కంపెనీ పాలిసీస్, ఆర్గనైజేషనల్ కల్చర్. ఎంప్లాయీస్ మోటివేటెడ్ ఉంటే సేల్స్ పర్ఫార్మెన్స్ అనేది బావుంటదన్నమాట. అట్లా. నెక్స్ట్ మైక్రో ఎన్విరాన్మెంట్ అంటే చూసుకుందాం. మైక్రో ఎన్విరాన్మెంట్‌లో ఏముంటాయి? మైక్రో ఎన్విరాన్మెంట్ అంటే కంపెనీ దగ్గర ఉన్న ఎక్స్‌టర్నల్ ఫోర్సెస్ ఏముంటాయి? సప్లయర్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, కాంపిటీటర్స్ ఉంటారు. అలాగే మార్కెట్ ఇంటర్మీడియేటరీస్ ఉంటారు. అట్లనమాట. సో, సప్లై డీలే అయితే ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అయితది. అట్లనమాట. ఇప్పుడు సప్లయర్ సరిగ్గా లేకపోయినా, కస్టమర్ సరిగ్గా లేకపోయినా, కాంపిటీటర్స్ సరిగ్గా లేకపోయినా, మార్కెటింగ్ ఇంటర్మీడియేటరీస్ సరిగ్గా లేకపోయినా, ఇవన్నీ సరిగ్గా లేకపోతే ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అయిపోతది. ఇట్లనమాట. అన్నీ కరెక్ట్ ఉండాలి. నెక్స్ట్ సో, మాక్రో ఎన్విరాన్మెంట్ అంటే బిగ్ లెవెల్ ఫోర్సెస్ వాటిని
వాటిని కంపెనీ కంట్రోల్ చేయదన్నమాట. అట్లా ఏమేమి ఇంక్లూడ్ ఉంటాయి దాంట్లో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ లైక్ ఇన్‌కమ్, ఇన్‌ఫ్లేషన్, అలాగే పొలిటికల్ ఫ్యాక్టర్స్, గవర్నమెంట్ పాలిసీస్, లీగల్ ఫ్యాక్టర్స్ అంటే లాస్, టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్ అంటే న్యూ టెక్నాలజీ అండ్ సోషల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ అట్లనమాట. కంపెనీ సక్సెస్ అవ్వాలంటే మైక్రో ఎన్విరాన్మెంట్‌ని అనలైజ్ చేయాలన్నమాట. మాక్రో ఎన్విరాన్మెంట్‌ని అనలైజ్ చేయాలి. ఇదన్నమాట. సో, ఓవరాల్ కంక్లూజన్ చూసుకుందాం. సో, స్టూడెంట్స్ మార్కెటింగ్ మిక్స్ కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్‌ని డీల్ చేస్తుంది. మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ ఏమో అన్‌కంట్రోలబుల్ ఫోర్సెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. రెండిటిని కరెక్ట్‌గా మేనేజ్ చేస్తే కంపెనీ మార్కెట్‌లో సక్సెస్ అవుతది. ఇదన్నమాట. సో, దీంట్లో మనకు మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ టాపిక్ ఉంది. అలాగే మార్కెటింగ్ మిక్స్ ఉంది. సో, ఈ 2 టాపిక్స్‌లో ఏ క్వెషన్ వచ్చినా మీరు రాయగలుగుతారు. అందుకనే ఈ 2 టాపిక్స్ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి కలిపి చెప్పాను. సో, దీంట్లో నుంచి ఏ క్వెషన్ వచ్చినా మీరు రాయగలుగుతారు. ఎందుకంటే ఓన్‌గా మీరు రాయగలుగుతారు కదా! ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదా మీకు. అట్లా. ఓకేనా? సెకండ్ క్వెషన్ చూసుకుందాం. డిఫైన్ మార్కెటింగ్ స్ట్రాటజీ. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ కంపెనీస్ మార్కెటింగ్ స్ట్రాటజీ? ఇంకోటేంటి? డిఫైన్ గ్లోబల్ మార్కెటింగ్. ఎక్స్‌ప్లెయిన్ ఇట్స్ ఫీచర్స్ అండ్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిజైనింగ్ ఏ గ్లోబల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే చూసుకుందాం. మార్కెటింగ్ స్ట్రాటజీ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ప్లాన్ designed to achieve marketing objectives by creating కస్టమర్ వాల్యూ అండ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. అంటే ఏంటి? ఫస్ట్ మనం మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే చూద్దాం. మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి? ఒక కంపెనీ తన లాంగ్ టర్మ్ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్‌ని అచీవ్ చేయడానికి డిజైన్ చేసే ప్లాన్ అన్నమాట. దీన్నే మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు. ఓకే. ఇక్కడ ఈ స్ట్రాటజీలో కంపెనీ కస్టమర్ నీడ్స్‌ని ఐడెంటిఫై చేసి వాటిని సాటిస్ఫై చేయడం ద్వారా ప్రాఫిట్ ఎర్న్ చేయడం అన్నది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. సో, కస్టమర్ నీడ్స్‌ని ఐడెంటిఫై చేసి ప్రాఫిట్స్ ఎర్న్ చేయడమే మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. దాన్నే మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు. అట్లా. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ కంపెనీస్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మార్కెటింగ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఏంటి? మార్కెటింగ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మార్కెట్ సైజ్, మార్కెట్ గ్రోత్, మార్కెట్ డిమాండ్, మార్కెట్ పెద్దగా ఉంటే స్ట్రాటజీ అనేది డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. అట్లా. నెక్స్ట్ కన్స్యూమర్ బిహేవియర్ అంటే కస్టమర్ ఎలా ఆలోచిస్తాడు, ఎలాగుంటాడు, ఎలా రియాక్ట్ అవుతాడు, కస్టమర్ ప్రిఫరెన్సెస్ చేంజ్ అయితే స్ట్రాటజీ కూడా చేంజ్ చేయాలి. అట్లనమాట. నెక్స్ట్ కాంపిటీషన్ చూసుకుంటే, కాంపిటీషన్ అంటే మార్కెట్‌లో ఉన్న కాంపిటీటర్స్ స్ట్రాంగ్ ఉంటే కంపెనీ అనేది అగ్రెసివ్‌గా స్ట్రాటజీ అడాప్ట్ చేస్తుందన్నమాట. మనకు కాంపిటీటర్స్ బాగా కాంపిటీషన్ చేసిర్రనుకో మనం కూడా హుషారుగుంటాం. మంచిగా ప్రొడక్షన్ అనేది మంచిగా చేస్తాం. మంచి స్ట్రాటజీస్ యూజ్ చేస్తాం. మంచి ఆఫర్స్ రన్ చేస్తాం. కస్టమర్‌ని ఇంటరాక్ట్ చేస్తాం. కస్టమర్‌ని అట్రాక్ట్ చేస్తాం. కస్టమర్‌తోని ఇంటరాక్ట్ అయితాం. ఇట్లనమాట. సో, మన కాంపిటీటర్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అట్లా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే గవర్నమెంట్ పాలిసీస్. గవర్నమెంట్ పాలిసీస్ కూడా మార్కెటింగ్ స్ట్రాటజీని ఎఫెక్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే టాక్సేషన్ రూల్స్, ట్రేడ్ పాలిసీస్, లీగల్ రిస్ట్రిక్షన్స్ అట్లనమాట. లా ఫాలో అవ్వకపోతే బిజినెస్ రన్ చేయలేమనమాట. అట్లా. నెక్స్ట్ గ్లోబల్ మార్కెటింగ్ అంటే చూసుకుందాం. గ్లోబల్ మార్కెటింగ్ రిఫర్స్ టు మార్కెటింగ్ యాక్టివిటీస్ క్యారీడ్ ఔట్ అక్రాస్ ఇంటర్నేషనల్ బౌండరీస్ విత్ స్టాండర్డైజ్డ్ ఆర్ అడాప్టెడ్ స్ట్రాటజీస్. అంటే ఏంటి? ఇక్కడ మార్కెటింగ్ అంటే చూద్దాం. గ్లోబల్ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ యాక్టివిటీస్‌ని నేషనల్ బౌండరీస్‌ని క్రాస్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కండక్ట్ చేయడం అన్నమాట. అంటే ఏంటి? మార్కెటింగ్ యాక్టివిటీస్‌ని నేషనల్ బౌండరీస్ అంటే మన ఇండియాని క్రాస్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కండక్ట్ చేయడం అన్నమాట. ఓకే. ఇదన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే ఒక ప్రొడక్ట్‌ని వరల్డ్ వైడ్‌గా సేల్ చేయడం అన్నమాట. ఓకే. ఇక్కడ ఫీచర్స్ తీసుకుందాం. గ్లోబల్ మార్కెటింగ్‌లో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి వరల్డ్ వైడ్ మార్కెట్ కవరేజ్. ఏంటి? వరల్డ్ వైడ్ మార్కెట్ కవరేజ్. ఓకే. ఏంటి వరల్డ్ వైడ్ మార్కెట్ కవరేజ్ అంటే కంపెనీ ఒక కంట్రీ మాత్రమే కాదు చాలా కంట్రీస్‌లో ఆపరేట్ చేస్తది. కంపెనీ ఒక కంట్రీలో మాత్రమే కాదు చాలా కంట్రీస్‌లో ఆపరేట్ చేస్తదనమాట. అట్లా. నెక్స్ట్ చూసుకుందాం. స్టాండర్డైజేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. కొన్ని ప్రొడక్ట్స్ సేమ్ డిజైన్ ఉన్నా సేమ్ క్వాలిటీతో అన్ని కంట్రీస్‌లో సేల్ చేస్తారనమాట. అట్లా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కోకా కోలా చూసుకుందాం. అన్ని కంట్రీలో సేమ్ డిజైన్ ఉంటది. సేమ్ క్వాలిటీ ఉంటది. అట్లా. థర్డ్ పాయింట్ చూసుకోండి. లార్జ్ స్కేల్ ఆపరేషన్స్. గ్లోబల్ మార్కెటింగ్‌లో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ లార్జ్ స్కేల్‌లో ఉంటాయన్నమాట. అట్లా. దీనివల్ల కాస్ట్ రిడక్షన్ అనేది తగ్గుతది. అట్లా. నెక్స్ట్ ఏంటి? కల్చరల్ అడాప్టేషన్. ప్రతి కంట్రీ కల్చర్ డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి మార్కెటింగ్ స్ట్రాటజీని కల్చర్‌కి అడాప్ట్ చేయాలన్నమాట. ఓకే. డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి ఒక్కొక్క కంట్రీకి. సో, దానికి తగ్గట్టు స్ట్రాటజీని అడాప్ట్ చేసుకోవాలి మనం. అట్లా. నెక్స్ట్ స్టెప్స్ డిజైనింగ్ గ్లోబల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్. ఇక్కడ స్టెప్స్ చూసుకుందాం. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి సెలక్షన్ ఆఫ్ గ్లోబల్ మార్కెట్స్. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలా? ఏ కంట్రీస్‌లో ఏ ప్రొడక్ట్ సేల్ చేయాలో డిసైడ్ చేయాలా. తర్వాత ప్రొడక్ట్ స్టాండర్డైజేషన్ ఆర్ అడాప్టేషన్. ప్రొడక్ట్ సేమ్‌గా ఉండాలా? లేదా కంట్రీ బట్టి చేంజ్ చేయాలా అని డిసైడ్ చేస్తారనమాట. అట్లా. థర్డ్ పాయింట్ చూసుకోండి. ప్రైజింగ్ స్ట్రాటజీ. డిఫరెంట్ కంట్రీస్‌లో ఇన్‌కమ్ లెవెల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. కరెన్సీ వాల్యూస్ డిఫరెంట్ ఉంటాయి. సో, ప్రైజింగ్ కేర్‌ఫుల్‌గా డిసైడ్ చేయాలా. అట్లా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూసుకుంటే డిస్ట్రిబ్యూషన్ ప్లానింగ్. ప్రొడక్ట్ ఎలా రీచ్ అవ్వాలి అని ప్లాన్ చేస్తారు దీంట్లో. ఏజెంట్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఆన్‌లైన్ ఛానెల్స్, సప్లయర్స్, హోల్‌సేలర్స్, రిటైలర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట.
అట్లా. నెక్స్ట్ ప్రమోషన్ స్ట్రాటజీ. ప్రమోషన్ మెసేజెస్‌ని లోక ఇక్కడ ప్రమోషన్ ఏంటంటే ప్రమోషన్ మెసేజెస్‌ని లోకల్ లాంగ్వేజ్, కల్చరల్ బట్టి డిజైన్ చేస్తారనమాట. ప్రమోషన్ మెసేజ్‌లుంటాయి గదా! అవి లోకల్ లాంగ్వేజ్ అలాగే కల్చర్ బట్టి డిజైన్ చేస్తారనమాట. అట్లా. కంక్లూజన్ చూసుకుంటే స్టూడెంట్స్ కంక్లూజన్ చూసుకుంటే మార్కెటింగ్ స్ట్రాటజీ కంపెనీ ఇంటర్నేషనల్ డెసిషన్‌ని గైడ్ చేస్తది. గ్లోబల్ మార్కెటింగ్ ఏమో ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎక్స్‌పాండ్ చేస్తది. ఇదనమాట. ఓకేనా? ఇక చూసుకుంటే మనం మొత్తం 2 క్వెషన్స్ చెప్పిన. దీంట్లో 4 కాన్సెప్ట్స్ కవర్ అయినాయి. ఇది మాత్రం పర్ఫెక్ట్ అయితే మాత్రం దీనిలోకెళ్ళి డామ్ ష్యూర్‌గా ఒక క్వెషన్ వస్తది. అది ఈజీగా మీరు రాయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ యూనిట్‌లో మనము 2 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. టాప్ క్వెషన్స్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అది నేను పెడతాను. అప్పటి వరకైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే టాప్ క్వెషన్స్ ఇవి. ఇవి టాప్ కాన్సెప్ట్స్ 2 క్వెషన్స్ ఇవి మంచిగా ప్రిపేర్ అయినారనుకో పక్కగా ఇళ్ళకెళ్ళి ఒక క్వెషన్ వస్తది. ఇళ్ళకెళ్ళే షార్ట్ ఆన్సర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటది. ఓకేనా? ఒకటికి 2 సార్లు వినండి. మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.